హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెమో అయితే చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలా వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు క్యాప్కట్ లో. అది ఎలానో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. వీడియో మాత్రం ఎండ్ దాకా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే క్యాప్కట్ లోకి వెళ్ళండి. క్యాప్కట్ లో మీరు ఏదైతే వీడియో క్లిప్ ఉంటుందో క్లిప్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మీకు ఏదైతే ఫీజ్ కావాలో వీడియో ఆడికి కట్ చేసుకోండి. 2 parts డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్నాక నెక్స్ట్ మీకు మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోండి. మ్యూజిక్ యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మీ 2 parts అయితే కట్ చేసిరుగా, మీకు రైట్ సైడ్ పార్ట్ అయితే ఫీజ్ చేసుకోండి. రైట్ సైడ్ పార్ట్ మీద క్లిక్ చేసుకొని కింద కొంచెం స్క్రోల్ చేస్తే అక్కడ ఫీజ్ అని ఉంటుంది, ఫీజ్ వేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేసుకొని నెక్స్ట్ ఓవర్లే మీద క్లిక్ చేసుకొని ఫోటో అయితే యాడ్ చేసుకోండి గైస్. ఈ ఫోటో అనేది మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ పైన ఇప్పుడు ఫ్రీ చేసిన వీడియో ఏదైతే ఉందో డూప్లికేట్ చేసుకొని ఓవర్లే వేసుకోండి. మన బ్యాక్గ్రౌండ్ కిందకి అడ్జస్ట్ చేయండి, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కింద ఇప్పుడు ఓవర్లే చేసిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని స్ట్రోక్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సైడ్కి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినాక స్ట్రోక్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఆఫ్ సైడ్ అని ఉంటుంది, అదైతే యాడ్ చేయండి. యాడ్ చేసినాక రైట్ మీద క్లిక్ చేసుకోండి, చూసుకోవచ్చు వీడియో పర్ఫెక్ట్. మీకు టెలిగ్రామ్లో ఇంకో 2 వీడియోస్ ఉంటాయి, 2 వీడియోస్ కూడా యాడ్ చేసుకోండి, చూసుకోవచ్చు. నేను అయితే ఎలా అడ్జస్ట్ చేస్తున్నా అలా అడ్జస్ట్ చేసుకోండి. స్ప్లైట్స్లోకి వెళ్ళి ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. బ్లాక్ కలర్ అయితే రిమూవ్ అయిపోతుంది మీకు. నేనైతే అడ్జస్ట్ చేసినట్టు మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి, చూసుకోవచ్చు. సేమ్ ఫైర్ కొంచెం మీ బాడీ తగ్గట్టు అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. రైట్ మీద క్లిక్ చేసుకోండి, కొంచెం స్క్రోల్ చేస్తే లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళి ఫైర్ అనేది మనం ఓవర్లే వేసుకున్న ఫోటోకి రైట్ సైడ్ అడ్జస్ట్ చేయండి. ఫైర్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పైన 2 parts డివైడ్ చేసుకున్నాక మిడిల్లో ఒక వైట్ లా ఉంటుంది, వైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ట్రయాంగిల్ జూమ్ అని ఉంటుంది, అదైతే యాడ్ చేసుకోండి, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లే ఫోటో కూడా యాడ్ చేసుకొని యానిమేషన్లోకి వెళ్ళండి. యానిమేషన్లోకి వెళ్ళి మీకు యానిమేషన్లో థ్రాడ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి, చూసుకోవచ్చు. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, చూసారుగా పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లోకి వెళ్ళండి. యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ నేమ్ అయితే సెర్చ్ చేయండి. మీ నేమ్ సెర్చ్ చేసి నెక్స్ట్ ఫాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నాక వీడియో మాత్రం క్లియర్ ఉంటుంది. నెక్స్ట్ యానిమేషన్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ర్యాండమ్ అనేది ఒక ఎఫెక్ట్ ఉంది, యానిమేషన్ ఉంది, అదైతే యాడ్ చేసుకున్నా, చూసుకోవచ్చు. పర్ఫెక్ట్గా సెట్ అయింది. మిగతా ఎక్స్ట్రా పార్ట్స్ అన్ని డిలీట్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.